Welcome to chemistry class. Today's topic is directional influence. Directional influence means ఒక బెంజీన్ రింగ్ మీద ఆల్రెడీ ఒక సబ్స్టిట్యూట్ ఉన్నప్పుడు అది ఇన్కమింగ్ గ్రూప్ని ఏ పొజిషన్లోకి డైరెక్ట్ చేస్తుంది అనే దాన్నే మనం డైరెక్షనల్ ఇన్ఫ్లుయెన్స్ అంటాం. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఇచ్చింది వచ్చేసి మిథైల్ బెంజీన్. సో మిథైల్ బెంజీన్ కామన్ నేమ్ వచ్చేసి టొలిన్. సో మీరు మిథైల్ బెంజీన్ని హాలోజనేషన్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లూయిస్ యాసిడ్ ద మేజర్ ప్రోడక్ట్ ఏంటి, అక్కడ వచ్చే మేజర్ ప్రోడక్ట్ ఏంటి? సో మనకు ఆప్షన్స్లో 3 ఇచ్చారు: పారాబ్రోమోటోలిన్, ఆర్థోబ్రోమోటోలిన్, మెటాబ్రోమోటోలిన్. సో వీటిల్లో ఏది ఎక్కువగా ఏర్పడుతుంది అనే దాన్ని మనం మేజర్ ప్రోడక్ట్ అంటాం. సో దీనికి ఆన్సర్ వచ్చేసి parabromotolin. So what is the reason for choosing a parabromotolin as major product is? So let us see, let us solve this problem. Solution. Here methyl group is electron releasing group. ERG means electron releasing group. అంటే మిథైల్ గ్రూప్ బెంజీన్ రింగ్ లోకి ఎలక్ట్రాన్స్ ని, దట్ మీన్స్ నెగటివ్ ఛార్జ్ ని రిలీజ్ చేస్తుంది. ఇస్ ఇట్ క్లియర్? అట్ ద సేమ్ టైం ఓపీ డైరెక్టర్ మీన్స్ ఆ ఇన్కమింగ్ గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని ఈ మిథైల్ గ్రూప్ ఆర్థో పొజిషన్ కానీ పారా పొజిషన్ కానీ డైరెక్ట్ చేస్తుంది. ఏదో కొంత నెగ్లిజిబుల్ పర్సెంట్ మెటా పొజిషన్ కూడా డైరెక్ట్ చేస్తుంది. బట్ ప్రొనౌన్స్డ్లీ మిథైల్ గ్రూప్ డైరెక్టెడ్ ద ఇన్కమింగ్ గ్రూప్ టువర్డ్స్ ఆర్థో అండ్ పారా పొజిషన్. ఓకే, సో హియర్ మన డిస్కషన్ అంతా కూడా ఆ పారాబ్రోమోటోలిన్ ఆర్థోబ్రోమోటోలిన్ కి కన్ఫైన్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా? సో ఇప్పుడు మిథైల్ గ్రూప్ ఈజ్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ అండ్ ఓపీ డైరెక్టర్, ఆర్థోపారా డైరెక్టర్. సో ఇప్పుడు ఆర్థోపారా డైరెక్టర్ అయినప్పుడు ఈ 2 ప్రోడక్ట్స్ లో ఇది మాత్రమే ఎందుకు మేజర్ గా ఏర్పడుతుంది? సో హియర్ లెట్ us see, మీరు పొజిషన్స్ చూసినట్టయితే ఇక్కడ మిథైల్ గ్రూప్ పక్కనే ఈ ఇన్కమింగ్ గ్రూప్ ఉంది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మిథైల్ గ్రూప్ కి చాలా దూరంలో ఇన్కమింగ్ గ్రూప్ ఉంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనం స్టీరిక్ హిండరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుంటాం. స్టీరిక్ హిండరెన్స్. హిండరెన్స్ మీన్స్ హర్డిల్. సో ఇక్కడ మనము ఈ స్ట్రక్చర్ లో చూసినట్టయితే మిథైల్ గ్రూప్ పక్కనే బ్రోమిన్ అటాచ్ అయింది, బ్రోమైడ్ రాడికల్ అనేది, బ్రోమైడ్ అయాన్ అనేది అటాచ్ అయింది కాబట్టి బ్రోమోనియం అయాన్ అంటారు. బ్రోమోనియం అయాన్ అటాచ్ అయింది కాబట్టి సో ఇక్కడ కొంత రిపల్షన్ ఇది ఫేస్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే పారా పొజిషన్ లో బ్రోమోనియం అయాన్ అటాచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ మిథైల్ గ్రూప్ వల్ల ఇక్కడ సబ్స్టిట్యూట్ అయ్యేటటువంటి ఈ బ్రోమోనియం అయాన్ కి ఎలాంటి హద్దులు ఉండదు. అదవుతుందా? సో లెట్ us see the structure once. ఇప్పుడు మనము మిథైల్ బెంజీన్ స్ట్రక్చర్ ని డీటెయిల్ గా రాసుకుంటే ఇలా ఉంటుంది స్ట్రక్చర్. ఓకే, సో మిథైల్ గ్రూప్ ఆర్థోపారా డైరెక్టర్ కాబట్టి ఈ బ్రోమోనియం అయాన్ కి ఈ 2 పొజిషన్స్ కంఫర్ట్ గా ఉంటాయి. వెన్ యూ కన్సిడర్ ఏ బ్రోమోనియం అయాన్, ఇఫ్ ఇట్ కమ్స్ టు హియర్, ఈ హైడ్రోజన్ ఆటము తర్వాత మిథైల్ గ్రూప్ వల్ల కొంత రిపల్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడికి వెళ్తుంది? పారా పొజిషన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్తుంది. ఓకే, పారా పొజిషన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఫామ్ అయ్యేటటువంటి ప్రోడక్ట్ ప్రొనౌన్స్డ్ గా, అంటే మేజర్ గా ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే పారా సబ్స్టిట్యూటెడ్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది మేజర్ ప్రోడక్ట్ ఇక్కడ మేజర్. ఓకే, నెక్స్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్
ఆర్థో ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలంటే మనకు రెండింటి మీద ఐడియా ఉండాలి. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మిథైల్ గ్రూప్? ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూపా, డొనేటింగ్ గ్రూపా? అట్ ద సేమ్ టైం వాట్ ఆర్థో పారా డైరెక్టరా లేకపోతే మెటా డైరెక్టరా? అండ్ అగైన్ స్టీరిక్ హిండరెన్స్. ఈ మూడు ఫ్యాక్టర్స్ మీద ఐడియా ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో దెన్ వాట్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ ఇన్ దిస్ క్వశ్చన్? ఆప్షన్ ఏ is the major product in this question. Thank you.